Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కరీంనగర్లో ఒక్కసారిగా రాజకీయ వేడి పెరిగిపోయింది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ వద్ద భారీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి యత్నించారు బీజేపీ నేతలు. కౌశిక్ రెడ్డి కారును ధ్వంసం చేశారు బీజేపీ కార్యకర్తలు. ఇలా మేము కూడా అనొచ్చు కదా, బండి సంజయ్ గారు ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటికలా నూసిపోయిన సైడ్ ఎఫెక్ట్ కి గుండె అందుకే అయినరా నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ ఇవ్వాలి. ఇలా నేను సవాల్ విసురుతున్నావు రై, నువ్వు అన్నావు కదా డ్రగ్స్ అని కేటీఆర్ గారిని, రా కేటీఆర్ గారు టెస్ట్కి రావడానికి సిద్ధంగా ఉన్నారు, టైం డేట్ ఫిక్స్ చేయి. ఇలా నువ్వు బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ముగ్గురు పోయి ఇలా డ్రగ్స్ టెస్ట్ ఇద్దాం దాండి. ఎవరు డ్రగ్స్ తీసుకున్నారో మేము మనకు తెలిసిపోతుంది కదా ప్రజలకి. రైట్, ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఏంటి దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? కౌశిక్ రెడ్డి కామెంట్స్కి సంబంధించి ఏం చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు? ప్రస్తుతం అక్కడ ఆఫీస్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? ఇలా మురళి, నిన్న ఏదైతే కరీంనగర్ గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ లో నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ లో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ బండి సంజయ్ కలిపి తీసుకుంటున్నారంటూ చేసినటువంటి వ్యాఖ్యలు మొత్తం కూడా ఒక్కసారిగా బీజేపీ కార్యకర్తల్లో, బీజేపీ శ్రేణుల్లో మొత్తం కూడా వేడి రగిల్చిన పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ శ్రేణులు పాడి కౌశిక్ రెడ్డి, అలాగే గంగుల కమలాకర్, అలాగే కేటీఆర్ ఫోటోలను కూడా దగ్ధం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ దాడికి సంబంధించి బండి సంజయ్ ని తీవ్ర ఆ రకంగా అనడం పైన ఒక్కసారిగా బీజేపీ శ్రేణులు ఆగ్రహానికి గురైనారు. అక్కడ గంగుల కమలాకర్ ఏదైతే పార్టీ ఆఫీస్ ఉందో ఆ పార్టీ ఆఫీస్ పైన అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు, పార్టీ ఆఫీస్ ను, దాంతో పాటు పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి కారు మొత్తం కూడా ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున అక్కడికి బీజేపీ శ్రేణులు చేరుకున్నారు. పెద్ద ఎత్తున అక్కడ ఏదైతే ఈ అంశానికి సంబంధించి కొంత ఉద్రిక్తత వాతావరణం ఉంది. అయితే పోలీసులు కూడా మరి ఈ అదుపు అంటే బీజేపీలు చేస్తున్నటువంటి ఏదైతే ఈ కోలాహలం ఉందో ఈ కోలాహలాన్ని కొంత అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎంతటికి కూడా అంటే వాళ్ళు బీజేపీ కార్యకర్తల ఏదైతే ఆ కోపం ఉందో ఆ కోపాన్ని కూడా మరి ఇదైన పరిస్థితి ఉంది. సో అక్కడ కొంత ఇంకా ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ కానప్పటికీ లాఠీ చార్జ్ కూడా చేయాల్సి వచ్చిన పరిస్థితి కనబడుతోంది. అయితే లాఠీ చార్జ్ చేశారు. లాఠీ చార్జ్ చేసిన తర్వాత మొత్తం కూడా ఎక్కడికక్కడ ఎదురుమతి అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. కానీ మొత్తం అయితే కారు ఉందో ఆ కారు మొత్తం కూడా ధ్వంసమైన పరిస్థితి ఉంది. డోర్ల గ్లాసులు కావచ్చు, అలాగే వెనకాల గ్లాస్ కావచ్చు, ముంగట గ్లాస్ కావచ్చు, మొత్తం కూడా ధ్వంసమైన పరిస్థితి ఉంది. అయితే బీజేపీ నాయకులను ఇప్పుడు ఇది ఒక్కసారి ఇది చిన్న శాంపిల్ మాత్రమే. బీజేపీ నాయకుల్ని, బండి సంజయ్ని కానీ ఇంకా రామచంద్రరావుని కానీ, బీజేపీ నాయకుల్ని ఎవరిని ఏమన్నా కానీ ఖచ్చితంగా ఇంకా దీనికంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి. దీనిపైన చాలా సీరియస్ అవుతా ఉన్నారు. బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు కూడా దీనిపైన సీరియస్ గా మాట్లాడుతున్నారు. సో అంటే వాళ్ళకి ప్రధానంగా కేటీఆర్ అట్లా చేస్తుండు కాబట్టే పాడి కౌశిక్ రెడ్డి సొంతంగా అన్నటువంటి మాటలు కావు ఇవి. ఖచ్చితంగా ఈ కేటీఆర్ ఈ మాటలను అనిపించారు. ఖచ్చితంగా బీజేపీ కొంత తెలంగాణలో కూడా ముందుకొస్తుంది. 3 రాష్ట్రాల్లో గెలిచి ఇప్పుడు జోష్ లో ఉన్నటువంటి బీజేపీని ఆ తెలంగాణలో కూడా మరి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ కూడా వచ్చే ఎలక్షన్స్ కోసం రెడీ అవుతున్నారు. కొంత దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేపిస్తున్నారు. అటువంటి వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నేతలు మరి ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారు అనేటువంటి మాట. గంగుల కమలాకర్ కూడా ఈ అంశానికి సంబంధించి పెద్దగా రియాక్ట్ అయినటువంటి సిచ్యువేషన్ లేదు. మరి బీఆర్ఎస్ పార్టీ వ్యాఖ్యల కింద, లేకపోతే పాడి కౌశిక్ రెడ్డి తరచుగా చేసేటువంటి వ్యక్తిగత వివాదాస్పద వ్యాఖ్యల కింద దీన్ని చూస్తున్నారంటారు. ఏం చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు దీనికి సంబంధించి? అంటే బీఆర్ఎస్ క్యాడర్ లో కూడా ఇది ఒక అసంతృప్తిగా ఉంది మురళి. ప్రధానంగా అక్కడ లోకల్ పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీలో కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి లోకల్ సర్పంచులంతా కూడా, బీఆర్ఎస్ సంబంధించినటువంటి సర్పంచులంతా కూడా ఇప్పటికే రాష్ట్ర అధినాయకానికి మరి కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి ఏవైతే కామెంట్స్ ఉన్నాయో, గతంలో ఏదైతే
టీపీ మీద చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, పోలీసుల మీద చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంత వివాదాస్పదానికి వస్తున్నాయి. పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. ఖచ్చితంగా ఆయన పైన చర్యలు తీసుకోవాలి, కొంత నోరును అదుపులో పెట్టుకోవాలి అనే విధంగా కూడా అక్కడ వాళ్ళు నోటీసుల అధిష్టానానికి, బీఆర్ఎస్ అధిష్టానానికి ఇచ్చిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా పాడి కౌశిక్ మరోసారి మరి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం, ఇప్పుడు ప్రస్తుతం మరి కేటీఆర్ దీనిపైన ఇప్పటివరకు ఏం స్పందించలేదు. అలాగే గంగుల కమలాకర్ కూడా ఏమి స్పందించని పరిస్థితి కనబడుతోంది. ఒకవైపు బీజేపీ అయితే ఖచ్చితంగా బగ్గుమంటున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పుడు అసలే మోడీ రానున్నాడు 10వ తారీఖున. మోడీ రాకతో కూడా అందరూ శ్రేణుల్లో ఉత్సాహం ఉంది. ఆ ఉత్సాహాన్ని కొంత మరి కంట్రోల్ చేసే ప్రయత్నం పోలీసులు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళని ఏమన్నా కానీ మరి ఇది కొంత ఇంకా ఉద్రిక్తులకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి కౌశిక్ ఏమైనా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారా ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కరీంనగర్ లో ఒకవైపు ఉద్రిక్తత వాతావరణం ఉంది. కరీంనగర్ లో మరి పాడి కౌశిక్ రెడ్డి ఎక్కడ కనబడితే అక్కడ మరి బీజేపీ శ్రేణులు దాడి చేసే అవకాశం ఉంది అంటూ కూడా పోలీసులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ స్టేట్ ఆఫీస్ లో కూడా ప్రస్తుతం కొంత బీజేపీ నాయకులు అందరూ కూడా పాడి కౌశిక్ రెడ్డిని, కేటీఆర్ ని విచక్షణ రహితంగా, అంటే వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు మనుషులే కాదు అనే రీతిలో కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో వాళ్లకు నిజంగానే ఇంగిత జ్ఞానం ఉంటే అట్లా మాట్లాడరు. పాడి కౌశిక్ రెడ్డి అయినా కేటీఆర్ అయినా అట్లా మాట్లాడరు. నీతి నిజాయితీ లేని వ్యక్తులే అట్లా మాట్లాడతారంటూ కూడా మరి బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. చూడాలి ఏ విధంగా ఉండబోతున్నాయి పరిణామాలు అనేది. ఇక కరీంనగర్ లో పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఒకసారిగా రాజకీయ వేడి పెరిగిపోయిందనే చెప్పాలి. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ వద్ద భారీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూటీవీ స్క్రీన్ మీద విజువల్లో మనం చూస్తున్నాం. కార్యకర్త క్లియర్గా తెలిసిపోతుంది. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి కూడా బీజేపీ నేతలు యత్నించారు. కౌశిక్ రెడ్డి కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేస్తున్నటువంటి విజువల్ని కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు బీజేపీ కార్యకర్తలు. బండి సంజయ్ డ్రగ్స్ తీసుకుంటున్నారని కౌశిక్ రెడ్డి చేసినటువంటి ఆరోపణ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఈ ఆగ్రహానికి కారణంగా కూడా తెలుస్తోంది. అయితే సంజయ్ కూడా డ్రగ్స్ టెస్టుకు రావాలని సవాల్ విసిరారు కౌశిక్ రెడ్డి. బండి సంజయ్పై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ఉద్రిక్తతను కూడా చెప్తున్నారు. కార్యకర్తల్ని అదుపు చేయడం కష్టంగా మారింది అని భారతీయ జనతా పార్టీలోని ఒక వర్గం. ఎందుకంటే బండి సంజయ్ ఎలాంటి కీలక నేతో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద ఆ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా అక్కడ ఆందోళన నెలకొంది. వారు భగ్గుమన్నారు. ఈ నేపథ్యంలో కిటికీ అద్దాలు కూడా ధ్వంసం చేస్తున్నారు అని అంటే ఏ స్థాయిలో ఆగ్రహంగా ఉన్నారో కూడా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో ఉన్నట్లుగా తెలుస్తోంది.